చీకటి ప్రకృతిలోనే కాదు, అప్పుడప్పుడు జీవితంలోనూ వచ్చిపోతుంది. మొదటిసారి నా భార్యకు అబార్షన్ అయినప్పుడు చీకటిని చూశాను. రెండోసారి కూడా ప్రెగ్నెన్సీ నిలవనప్పుడు అదే చీకటిని గమనించాను. మొదట్లో పిల్లలు పుడతారన్న భయం ఉండేది. భయం కూడా కాదు, అసహాయత. పిల్లలంటే ప్రేమ లెక్క కాదు, పెంచలేక ఇబ్బంది పడతానేమోనని. అప్పుడే 3 అంకెల శాలరీ నుంచి 4 అంకెల శాలరీ అందుకునే స్థాయికి వచ్చింది. ఇటు 4 అంకెల జీతం, అటు మిమిక్రీ వల్ల వచ్చే పారితోషికం. ఇక సంసార బాధ్యతలంటే భయం పోయింది. పిల్లలకు కావాలన్న తపన పెరిగింది. అప్పుడు మళ్ళీ నా భార్య గర్భం దాల్చింది. అదే ఈ అధ్యాయానికి ఆరంభమైంది. నేను మొదటిసారి నా భార్యతో కలిసి హైదరాబాద్లో అడుగుపెట్టాను. హైదరాబాద్ చూడడానికి కాదు, నా భార్యని మంచి గైనకాలజిస్ట్కి చూపించడానికి. ఆమెకప్పుడు 3వ నెల. ఈసారి గర్భం నిలవాలన్న ఆశతో మంచి డాక్టర్కు చూపించుకోవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. డెలివరీ వరకు ఇక్కడే ఉండాలి. రామ్నగర్లో మా బావమరిది ఇల్లు. పాలేటి వివేకానందరావు ఆయన పేరు. ఆయన ఇంట్లో నా భార్య లక్ష్మిని ఉంచి నేను తిరిగి అత్తిలి వెళ్లి నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుండేవాడిని. పరీక్షలు పూర్తయ్యాయి. కాలేజీకి సెలవిచ్చారు. నేను హైదరాబాద్ వచ్చాను. ఎందుకు వచ్చాను? లక్ష్మి కోసం. ఆ దేవుడు నన్నెక్కడికే ఎందుకు పంపించాడు? లక్ష్యం కోసం. హైదరాబాద్ లో రామ్నగర్ లో నేను ఉండేది. అక్కడ దగ్గరలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్. అదే ఏరియాలో ఏపీఎస్ ఆర్టీసీ వారి ఆఫీస్. ఆ ఆఫీసులో ఆది విష్ణు. ఆయన ఆఫీసులో పిఆర్ఓ. ఆది విష్ణు నాకు అంతకు ముందే ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు పరిచయం. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని ఖాళీ సమయాల్లో ఆది విష్ణు గారి దగ్గరికి వెళ్లి కాలక్షేపం చేసేవాడిని. కాలక్షేపం అంతా ఆశభరితంగానే సాగేది. నాకు తెలిసిన జోక్స్ చెప్పేవాడిని. నాకు వచ్చిన మిమిక్రీ చేసేవాడిని. అప్పుడప్పుడే దూరదర్శన్ ప్రారంభమైంది. అందులో ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసే శశిధర్ గారితో పరిచయం అయింది. ఆది విష్ణు గారి ఆఫీసులోనే ఇద్దరం మొదటిసారి కలిశాం. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు పరిచయం చేస్తాడో మనకు తెలియదు, కానీ దేవుడికి అంతా తెలుసు. ఆది విష్ణు గారి దగ్గర నేను చేసే మిమిక్రీ చూసిన శశిధర్ గారు నాకు మొదటిసారి దూరదర్శన్ ప్రోగ్రామ్ లో ఇచ్చే అవకాశాన్ని కలిగించారు. అందులో ఆది విష్ణు గారు సిఫార్సు ఉంది. అలా నేను స్టేజ్ స్థాయి నుండి కెమెరా ముందుకు వెళ్లే స్థాయికి వెళ్ళాను. నా మొదటి ప్రోగ్రాం టెలికాస్ట్ అయింది. ఇప్పట్లా ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఏమీ లేని రోజుల్లో మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడవలసి వచ్చేది. ఆ విధంగా నా మిమిక్రీ ప్రోగ్రాం కలవారి ఇళ్లలోనే కాదు, పల్లెటూరి పంచాయతీ ఆఫీస్ టీవీల్లో దాకా వెళ్ళింది. టీవీ కొనే టీవీ అందరికీ అప్పట్లో ఉండేది కాదు. ఆ టీవీ ద్వారా బ్రహ్మానందం కొంతమేర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పుడు ఆ సమయంలోనే ఒక పరిచయం నా జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పుడు నాకు పరిచయమైన ఆ మహానీయుడి పేరు జంధ్యాల. ఆది విష్ణు గారు నన్ను ఒక చోట తీసుకువెళ్తున్నారు. ఖాళీ కదా, కాలక్షేపం కోసమని వెళ్ళాను. కాలాన్ని నిధి నిక్షేపం చేయడానికి భగవంతుడు ఆది విష్ణు గారి రూపంలో అక్కడ తీసుకువెళ్లి ఉంటాడని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది ఒక ఖరీదైన హోటల్. స్టోరీ డిస్కషన్ కోసం అప్పట్లో ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, రైటర్స్ కోసం ఒక రూమ్ తీసి పెట్టేవారు. ఆ గదిలో ఎవరెవరో ఉన్నారు. అందరిలో గంభీరంగా జంధ్యాల గారు ఉన్నారు. నన్ను నవ్వించమన్నారు. మొదలుపెట్టాను. తెల్లవారుజామున 3 అయింది. అప్పటిదాకా అంతా నవ్వుతూనే ఉన్నారు. మళ్ళీ 2వ రోజు కూడా తీసుకురమ్మన్నారు నన్ను. ఆ విధంగా జంధ్యాల గారి దృష్టిలో పడ్డాను. అయితే ముందుగా నన్ను శశిధర్ గారు ఒక చోట తీసుకెళ్లారు. అక్కడ ఒక దర్శకుడు పరిచయం చేశారు. ఆ దర్శకుడు పేరే వేజల్ల సత్యనారాయణ. అభ్యుదయ భావాలతో సామాజిక మార్పు కోసం తయారు చేసే కథలు ఆయన దర్శకత్వంలో వచ్చేవి. వేజల్ల సత్యనారాయణ గారు నన్ను తన సినిమాలో వేషం ఉందని వేయమన్నారు. ఆ సినిమా పేరు శ్రీ తాత అవతారం కథ. తాతగా కోట శ్రీనివాసరావు, మనవడగా నరేష్ గారు. అందులో నేను నరేష్ స్నేహితుడిగా చేశాను. షూటింగ్ మొదటి రోజు వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్ లో నా ఫస్ట్ మూవీ. ఫస్ట్ షాట్ కాళ్ళు వనకడం, గొంతు తడారిపోవడం, చెమటలు పట్టడం ఇత్యాది ఆందోళనకరమైన వాతావరణంలో నేనేమీ లేను. నటించడం నాకు కొత్తేమీ కాదు. సినిమాలో నటించడం కొత్త. ఆ కొత్త ఫీలింగ్ ని అనుభవించాలి, ఆస్వాదించాలి, అభిమానించాలి. అందుకే నేను అన్ని మరిచి నా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాను. ఆ విధంగా సినీ రంగ ప్రవేశం చేశాను. అయితే విడుదలైన మొదటి సినిమా మాత్రం సత్యాగ్రహం. సత్యాగ్రహం జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమా. చెల్లా రామకృష్ణారెడ్డి హీరోగా చేశారు. అందులో నాది అరగుండు కాదు, పూర్తి గుండు. డెస్టినీ ముందే రచించబడిన నుదిటి రాత. అంతకు ముందు వచ్చిన గర్భం నిలిచి ఉంటే లక్ష్మిని హైదరాబాద్ కు తీసుకురావడం అనే పాయింటే ఉండేది కాదు. హైదరాబాద్ లో ఆది విష్ణు గారు, శశిధర్ గారు, వేజల్ల గారు, జంధ్యాల గారు ఇంతమంది దారమై ఆధారమై నా నవ్వులకు పువ్వులుగా కూర్చేవారే కాదు. ఆ మాల ఎవరిది? వైజయంత మాల ధరించిన మూల పురుషుడు ఏచి కూర్చిన మాలే కదా. ఎక్కడ నేను, ఎక్కడ సత్యనపల్లి, ఎక్కడ అత్తిలి, ఎక్కడ బ్రహ్మానందం. అక్షరం శబ్దమైంది, శబ్దం నాదమైంది, నాదం ప్రణవమైంది, నా ప్రస్థానం ప్రారంభమైంది.